అజిత్ పవార్ ప్రమాదానికి కారణమైనటువంటి విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళకి సంబంధించి ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆధారాలతో ఆరోపణలు చేస్తూ వచ్చింది. హెరిటేజ్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ నుండి వాళ్ళు విమానం కొన్నారు. ఆ విమానానికి 20 కోట్ల రూపాయల వాల్యూ, ఇదే హెలికాప్టర్కి అయితే దానికి సంబంధించినటువంటి ఖర్చు 20 కోట్లు అయితే దానికి 250 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. అంత దారుణం చేసింది ఆ కంపెనీ అన్నటువంటిది. ఓ పక్కన అజిత్ పవార్ వాళ్ళ బంధువు అయినటువంటి రోహిత్ పవార్ పదే ఆరోపణలు చేస్తూ ఉండటం, రామ్మోహన్ నాయుడు మీదను కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నటువంటి వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఇప్పుడు విఎస్ఆర్ వెంచర్స్ మీదన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు చెందిన 4 విమానాల ఫ్లయింగ్ని ఆపేసింది, నిషేధించేసింది. విఎస్ఆర్ వెంచర్స్కి చెందినటువంటి లియర్ జెట్ 45 విమానం గత నెల 28న బారామతిలో కూలిపోయినటువంటి నేపథ్యంలో అజిత్ పవార్ సహా మరో 4 మృతి చెందినటువంటి నేపథ్యంలో డీజీసీఏ ఆదేశాల మేరకు సంస్థలో ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టారట. ఎయిర్ సేఫ్టీ, ప్రయాణ యోగ్యత, ప్రయాణ కార్యకలాపాల వంటి అంశాల్లో నిబంధనలు అమలు చేయడంలో లోపాలు ఉన్నాయని గుర్తించారు. VTVRA, VTVRS, VTVRV, VTTRI అనే 4 విమానాలు అనాలా, హెలికాప్టర్లు అనాలా, వీటి రిజిస్ట్రేషన్లు ఉన్న లియర్ జెట్ 40 or 45 విమానాల గగన విహారాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.